గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తాజాగా టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే మరొకసారి వైసీపీలో జోష్ తీసుకొచ్చింది. అదే నేపథ్యంలో ప్రతిపక్షాల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసింది. కాకపోతే ఇది దేశవ్యాప్తంగా జరిగిన సర్వే. ఎంపీ స్థానాల్లో మాత్రం ఈసారి 25కి 24 నుంచి 25 గెలుచుకునే అవకాశం ఉంటుంది. టీడీపీకి అవసరమైతే 0 లేదంటే ఒక స్థానం మాత్రమే వస్తుంది అని చెప్పడం. ఒక రకంగా ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి పెరుగుతుందని అనుకోవాలా, లేదంటే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చినా సరే ఏమాత్రం సింపతి ఓటింగ్ కానీ, లేదంటే రెండు పార్టీలు కలుస్తున్నాయి, అవసరమైతే మూడో పార్టీ కూడా కలవబోతుందన్నా సరే పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పుంజుకోలేకపోతున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు. సార్, ఎలా చూడాలి టైమ్స్ నో సర్వే? ఇప్పటికే వరుసగా ఒక 4 సార్లు అయితే చేసింది టైమ్స్ నో, ఇప్పటికప్పుడు సర్వే ఫలితాలు ఇస్తానే ఉంది. స్టిల్ నౌ రైట్ నౌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి 24 నుంచి 25 పార్లమెంటు స్థానాలు వస్తాయి అని అనుకోవడం అంటే ప్రతిపక్షం బలహీనమైపోతుందా, లేదంటే వైసీపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోందా? అంటే మన రాష్ట్రంలో 25కి 25 వస్తుందా, 24 వస్తుందా, 20 వస్తుందా అనే అంశం ఎలా ఉన్నా ఎక్కువ మొత్తంలో వాళ్ళు వైపు మొగ్గుగా ఉన్నట్టుగా సర్వే ఫలితాలు బట్టి మనకు అర్థమవుతుంది. అయితే నా అంచనా ప్రకారం సర్వే ఎలా ఉన్నాయి, ఇప్పుడు యాజిటీజ్ గా ప్రజల్లోకి వెళ్తే కరెక్ట్ పిక్చర్ రాదు. ఎందుకంటే ఎన్నికలు లేనప్పుడు ప్రజలు స్పందించరు, ఎన్నికలప్పుడే సరిగ్గా చెప్పరు. అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎంపీ ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఎలక్షన్ తేడా ఉంటుంది. గత ఎన్నికల్లో 67 సీట్ల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి మధ్య ఉన్న ఓటింగ్ తేడా కూడా 2014లో 1.5% తేడా మాత్రమే ఉంది. అయినప్పుడు కూడా ఎంపీలో ఎంత తేడా ఉంది? భారీ తేడా ఉంది. వీళ్ళకి 5-6 వస్తే వాళ్ళకి మిగతా 17 దాకా వచ్చేసినాయి. అంటే అర్థం ఏమిటంటే ఎంపీ ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంపీకి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 4 మనం ఒకరు గెలిచి 3 ప్రత్యర్థి గెలిచినా కూడా 4 గెలిచి గెలిచిపోతారు. లేదా ఒక దాంట్లో మెజారిటీ ఎక్కువ వచ్చినా కూడా మిగతా చోట్ల మన కుప్పం ఉంది, ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచినా కుప్ప మెజారిటీతో చిత్తూరు ఎంపీ ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తూ ఉండేది గతంలో. ఇట్లాంటి ఒక ప్రత్యేకత ఎంపీ ఎలక్షన్ లో ఉంటుంది. అంటే ఎట్లుంటుందంటే ఈ 25కి 25 అంటే 175కి 175 అనుకుంటాం ఆటోమేటిక్ ఎమ్మెల్యేలు. ఒక 60-70 వచ్చినా కూడా ఇట్లాంటి లెక్కలు మారినాయంటే ప్రతిపక్షానికి 60-70 సీట్లు వచ్చినా కూడా 25కి 25 ఇంకో పార్టీ గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎంపీ ఎలక్షన్ మనం ప్రత్యేకంగా చూసినప్పుడు. నేను అనుకుంటుంది శేఖర్ గారు, బేసిక్ గా రాష్ట్రాన్ని 3గా విడగొడితే, 3 అంశాలుగా విడగొడితే, ఒకటి అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్. ఈ మూడింటిని చూసినప్పుడు నా అబ్జర్వేషన్ ప్రకారం రూరల్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారికి కన్సాలిడేట్ ఓటింగ్ అయితే కనిపిస్తా ఉంది, ఒక పాజిటివ్ ఓటింగ్ అయితే కనిపిస్తా ఉంది. దానికి కారణం గ్రామ సచివాలయాలు, ఇళ్ల పట్టాలు, ఎంపిక అమలు చేసే పద్ధతిలో చాలా గట్టిగా పేద ప్రజల్లో ఆత్మగౌరవంతో ఉన్నారు. ఆత్మగౌరవం పదం ఎందుకు వాడుతున్నానంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుంచి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చుట్టూ, పేదల చుట్టూ తిరిగి మీకు ఇది వస్తా ఉందని చెప్పే వాతావరణం కొత్తది. కాబట్టి పేదల్లో అది మనకు కనిపిస్తా ఉంది. అన్ని అర్బన్ లో కూడా ఆ పేదల్లో కనిపిస్తా ఉంది. కానీ సెమీ అర్బన్ లో 2 ఉన్నాయి. అంటే అర్బన్ ఉంది, సెమీ అర్బన్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అర్బన్ ఏరియాలోకి వచ్చేసరికి ఇదే ఉల్టాగా కనిపిస్తా ఉంది. ఏది ఏ గ్రామ సచివాలయాలు, ఏ సంక్షేమ పథకాలు జగన్కి అసట్టుగా ఉన్నాయో మొత్తం ఈ దగ్గర ఇదే చేస్తున్నాడు, ఇంకేమి చేయట్లేదనే మెసేజ్ మాత్రం వెళ్ళింది. దాంతోపాటు ఉద్యోగులు అన్న అసంతృప్తి, ఇవన్నీ కారణంగా అర్బన్ ఏరియాలో కన్సాలిడేట్ గా అపోజిషన్ వైపు మొగ్గు చూపిస్తా ఉంది. అది మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రుజువు అయింది. కాబట్టి అర్బన్ ఏరియాలో వాళ్ళు మొగ్గున్నారు, గ్రామీణ వాతావరణం ఉన్నారు. కానీ గ్రామీణ వాతావరణం ఎప్పుడు ఓటింగ్ అప్పర్ హ్యాండ్ లో ఉంటుంది, ఓటింగ్ విరిగా పాల్గొంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తనకున్నటువంటి ఓటింగ్ బాగా విరిగా వచ్చే ఓటింగ్ లో పాడు. తనకు అపోజిషన్ గా ఉన్న ఓటింగ్, కొంత ఓటింగ్ లో అసంతృప్తి ఉంటుంది కానీ ఓటింగ్ సరిగ్గా రాదు. ఇది జగన్ అంటే ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు ఒక 2-3 సీట్లు అటు ఇటుగా అర్బన్ సీట్లు వచ్చినా గ్రామీణ వాతావరణం ఇటు మొగ్గు చూపింది అనుకోండి, ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది జగన్ గారికి ఉన్న అడ్వాంటేజ్. ఒకటిసారి అర్బన్ ఓటింగ్ అనేది విద్యార్థులు, మేధావుల మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. అర్బన్ ఓటింగ్ ని రాజకీయ పార్టీలు పెద్దగా కౌంట్ చేసుకోవనేది కూడా ఎక్కువ రూరల్ నే కౌంట్ చేసుకుంటారని, ఎందుకంటే సంక్షేమం పథకాలు అందుకునే వాళ్ళు. ఒక రకంగా ఈ సంక్షేమం, ఈ రూరల్ ఓటింగ్ అర్బన్ ఓటింగ్ ని డామినేట్ చేస్తుందా? అందుకనే ఈ తరహా ఫలితాలు, ఈ సర్వేలు ఈ తరహా ఫలితాలు వస్తున్నాయి. లేదంటే అర్బన్ లో సర్వే సరిగ్గా జరగట్లేదని కూడా ఎందుకు అనుకోకూడదు? అట్టగా ఇప్పుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్ మీరు గమనిస్తే తిరుపతి ఎంపీ 7 సీట్లు ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సులూరుపేట, వెంకటగిరి. దీంట్లో తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి అర్బన్. మనం జనరల్ గా అనుకుందాం
కానీ అర్బన్ ఏరియాలో కొంత వైసీపీకి బాగలేదని ఒక అర్బన్ డిసైడ్ 3 నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితం వచ్చింది అనుకోండి వైసీపీకి, మిగతా 4 అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో వాళ్ళు వచ్చేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్ గా అప్పర్ హ్యాండ్ ఎంపీ అనేది విస్తృతమైన నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, ఒక అర్బన్ విజయవాడ 2-3, విశాఖపట్నం 4, ప్యూర్లీ అర్బన్ ఉంటుంది, కొట్టేస్తుంది ప్రతిపక్షం అంటే జగన్ వ్యతిరేకంగా ఓటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎంపీకి వచ్చేసరికి రూరల్ కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది కాబట్టి అది కొంచెం పాజిటివ్ గా ముందుకు వచ్చింది అనుకోండి. అర్బన్ లో ఉన్నటువంటి పేదలు రూరల్ లో కొంత అనుకూల వాతావరణం కల్పించండి, జస్ట్ మెజారిటీతో మళ్ళీ ఎంపీ సీట్కి వచ్చేసరికి అధికార పార్టీకి అడ్వాంటేజ్ మారే అవకాశాలు ఉంటాయి. ఇదే మన అంచనా ప్రకారం రుజువు అయితే. అట్ ద సేమ్ టైం సర్వేలో ఉన్న చిన్న బలహీనత, విశాఖపట్నం ఉంది, మేజర్ అర్బన్ అవుతుంది కదా విశాఖ ఎంపీ మేజర్ అర్బన్ అవుతుంది, విజయవాడ ఎంపీ మేజర్ అర్బన్ అవుతుంది, గుంటూరు ఎంపీ అర్బన్ బాగుంది, మా తిరుపతి ఎంపీ కూడా అర్బన్ ఎంపీ కొంత ఎక్కువగా ఉంది. ఇట్లా ఈ దీంట్లో ఎట్టుంటుంది, ఇది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకు సానుకూలంగా ఓట్లు ఉన్నాయి, ఆ సానుకూల ఓట్లని బ్యాలెట్ బాక్స్ వరకు తీసుకెళ్లే యంత్రాంగం తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీన్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చడం, ఇన్ఛార్జీలు మార్చడంతో చేస్తున్నాడు. కానీ వీళ్ళు సాటిస్ఫై చేయకపోతే ఇన్ఛార్జీలు వీళ్ళు మారినా కూడా ఫలితం రాదేమో. ఇప్పుడు ఓటింగ్ అనుకూలంగా ఉండేవాళ్ళు ఆడ ఓటు అయిపోతే ఏం చేస్తారు. కానీ ఒకటిసారి ఇక్కడ మీరు అన్నట్టు బూత్ లెవెల్లో బలం పోల్చుకుంటే వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న పొలిటికల్ మేనేజ్మెంట్ కానీ బూత్ లెవెల్లో కానీ బలం చూసుకుంటే. కానీ గతం అంటే ఇక్కడ 2 అంశాలు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళక ముందు, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పొత్తు అఫీషియల్గా ప్రకటించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడ ఈ సర్వేలో కనిపించినట్టు ఏం లేదు. ప్రతిపక్షాలు కూడా ఎక్కడ సానుకూల మార్పులు, సానుకూలత వచ్చినట్టు కూడా ఎందుకు కనిపించట్లేదు? అవి పెద్దగా జనాలు పట్టించుకోవట్లేదా? అంటే సర్వే ఎమ్మెల్యేలు కూడా సర్వే రిపోర్ట్లు ఇచ్చుంటే వాళ్ళ సర్వే యొక్క విశ్వసనీయత అర్థమైపోయింది. నేను ఎమ్మెల్యేలు, ఇప్పుడు మనకు ఎమ్మెల్యేలు 60-70 సీట్లు వైసీ తెలుగుదేశం ప్రతిపక్షానికి ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సర్వేలో పెద్ద ఊరికి అనుమానం రాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను కదా, 60-70 వచ్చినా కూడా అన్ని ఎంపీ సీట్లు ఇంకో పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే నియోజకవర్గాన్ని గ్రౌండ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు ఇకపోవడం వల్ల ఆ సర్వే ఎమ్మెల్యేల పట్ల ఏమనుకుంటారో మనం చెప్పలేదు. ఆ రీత్యా సర్వేకున్న పరిమితం. మీరు అన్నట్టు క్యాడర్ బేస్డ్ గా తెలుగుదేశానికి మంచి క్యాడర్ ఉంది, అసోసియేషన్ ఉంది, వైసీపీకి ఫెరోషస్ క్యాడర్ ఉంటుంది. కానీ వాళ్ళు కలిగినారంటే పని చేయకపోవడం కూడా ఫెరోషస్ గా ఉంటారు. తెలుగుదేశం లాగా పద్ధతిగా ఏమి ఉండరు. తెలుగుదేశం వాళ్ళు తిప్పుకుంటా పని చేస్తారు, వైసీపీ వాళ్ళు పద్ధతిగా లేకపోతే తిరగబడి. నేను చెప్పాను సత్యవేటకు సంబంధించి ఒక సూళ్ళూరుపేటలో ఆయన ఏకంగా ఎమ్మెల్యేని మేమే ఓడిచ్చేస్తాం అంటున్నారు పబ్లిక్ గా. తెలుగుదేశం మనం ఎప్పుడైనా చూసినామా? ఆ అసంతృప్తి కంట్రోల్ చేయకపోతే. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వైసీపీకి ప్రధాన థ్రెట్ ఎక్కడుందంటే, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి. మీరు గమనంలో వస్తే జజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడినారు, మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేసినారు. అంటే ఇక్కడ అసంతృప్తి ఉంది చదువుకున్న వాళ్ళు అని చెప్పేసాడు. ఇది తప్పు. బేసిక్ పాయింట్ ఏంటంటే, మీరు గమనంలో పెట్టుకుని గ్రామ సచివాలయంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఈ రోజు 30,000 జీతం వాళ్ళు ఒక జిల్లాకు 10,000 ఉన్నారు శేఖర్ గారు. అంటే 3 జిల్లాలు కలిసి 40,000 దాకా ఉంటారు, ఒక్కొక్క జిల్లాలో ఎక్కువ ఉన్నారు. అంటే ఈ 40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన జగనే కదా, లేతగా ఉన్నారు కదా, 3 ఏళ్ళే కదా అయ్యింది. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్లే కదా, ఓటు నమోదు చేసుకుని జగన్ కృతజ్ఞత చెప్పి ఓటేస్తుంటే ఫస్ట్ ప్రయారిటీ గెలుచుకుంటారే. ఎందుకు జరగలేదంటే ఓటర్లో సానుభూతి ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్ గా ఓటుగా మారదు. అదే వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే ప్రతి గ్రామ సచివాలయ దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు నీకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది, నువ్వు ఓటు నమోదు చేసుకో, ఓటే అంటే గ్యారంటీగా గ్రామ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుంటారు. అంటే గ్రామీణ వాతావరణంలో నీకు ఓటు ఉండొచ్చు కాక, కానీ కేడర్ అసంతృప్తిగా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువైన తర్వాత దాన్ని ఒక యాంగిల్ తీసుకుంటున్నాడు. ఏది ఎమ్మెల్యేలని కోపాన్ని మార్చేస్తున్నాడు. అది 10% పనిచేస్తుంది, 90% జగన్ మమ్మల్ని కలవట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం. కాబట్టి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తే టైమ్స్ నౌ సర్వే కొంచెం దగ్గరగా వీళ్ళు వస్తారు. టైమ్స్ నౌ అంచనా కరెక్ట్ అయినా కూడా జగన్ గారి ఈ మార్పులు చేర్పుల్లో కానీ వాళ్ళు సరిదిద్దకపోతే టైమ్స్ నౌ సర్వే యొక్క ఫలితాలు కూడా అందేకునే అవకాశాల్లో సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఒక 3 స్థానాల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, 3 ఎంపీ స్థానాలు అయితే గెలుచుకుంది లాస్ట్ టైం. పైగా ఇప్పుడు అడిషనల్ గా జనసేన ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది. జనసేన ఎక్కడ ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రభావితం చూపించట్లేదా, కలిసి రావట్లేదు అనుకోవాలా? ఆ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. అదే ఇప్పుడు మనకు తిరుపతి ఉంటుంది, లేదా విశాఖపట్నం ఉంటుంది. తిరుపతి అనుకోండి, తిరుపతి ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు కలిసి వస్తుంది కదా. తిరుపతి ఎమ్మెల్యే సీట్ తెలుగుదేశం గెలిచింది అనుకుందాము, అంత మాత్రం తిరుపతి ఎంపీ గెలిచిపోవాలని రూల్ ఏం లేదు కదా. మీ గమనంలో ఉంటే తిరుపతి ఎంపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కానీ 2019 కానీ అన్ని చోట్ల, 2014 తీసుకోండి, మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినారు, మైనారిటీ వైసీపీ గెలిచిన ఎంపీ గెలిచిపోయారు వాళ్ళు. అంటే కొంచెం తేడా వస్తుంది. అంటే తిరుపతి ఎమ్మెల్యే తెలుగుదేశమే గెలిచింది, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారు గెలిచారు.
మనం లెక్కలు తీసుకుంటే. అంటే ఒకటిసారి ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగిన సర్వే కాబట్టి ఇది ఎంపీ స్థానాలకు సంబంధించి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా దేశంలో చూసుకుంటే మోడీ గారికి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు, రాహుల్ గాంధీని ఆల్టర్నేటివ్గా చూడట్లేదు అని చెప్పి చాలా ఫలితాలు చెప్తున్నాయి. మన ఒక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మిగిలిస్తే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు అనేది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ కనీసం పుంజుకోలేకపోవడం, ఈ ఎంపీ స్థానాల్లో అయినా ఈ సర్వేలో బీజేపీ ఇప్పుడు 2 స్థానాలు వస్తాయి, 3 స్థానాలు వస్తాయి అనేది కూడా ఒక లెక్క కూడా రాలేకపోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి డామినేషన్ అయినా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం కష్టం అని సర్వే చెప్తుందా? అంటే నిజానికి జాతీయ రాజకీయాల ప్రభావం చూసినప్పుడు జాతీయ పార్టీల పాత్ర ఉండాలి. అంటే తెలుగుదేశానికి వైసీపీకి పెద్ద అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో జగన్ వచ్చేసినాడు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ ఏమి చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో. రెండో పార్టీ బీజేపీ పట్ల మొదటి నుంచి వ్యతిరేకత, కాబట్టి వాళ్ళ మీద మరింత పెరిగింది. విభజన చట్టం, విభజన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన వ్యవహార శైలి మారిపోయింది. కాబట్టి ఏ 2 జాతీయ పార్టీలు ప్రధానంగా ముందుకు వస్తాయో ఆ 2 పార్టీలు ఏపీలో క్రియాశీలకంగా లేవు. అది జగన్ గారికి చంద్రబాబు నాయుడు పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళు కానీ క్రియాశీలకంగా ఉంటే, వాళ్ళు యాక్టివ్గా ఉంటే మోడీ గారు మళ్ళీ కొట్టేస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గారికి 3 రాష్ట్రాల్లో గెలిస్తే 4 అవుట్ ఆఫ్ 4 లో దాని ప్రభావం ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ మీద పడిపోతుంది. మీరు చూడండి, కర్ణాటక మీద కొంత పడుతుంది, తెలంగాణ మీద పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ ఇంకా గెలవదు, బీజేపీ గెలుస్తుంది, దాని ప్రభావం పడుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అంటే జాతీయ పార్టీల మధ్య గొడవ ఉన్న చోట బీజేపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. కానీ ఇక్కడ జాతీయ పార్టీలు 2 0 కావడం వల్ల అసలు జాతీయ రాజకీయాల పాత్ర ఇక్కడ ఏమి ఉండదు. జగన్ గారు చంద్రబాబు గారుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బీజేపీ పాత్ర వెల్ఫేర్ సంక్షేమం ఎంతవరకు కీలక పాత్ర, ఎంతవరకు బీజేపీకి అదే మైనస్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళేమో ఉచితాలకు వ్యతిరేకం, మోడీ గారే డైరెక్ట్ గా చెప్పిన సందర్భం. ఇక్కడ కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం మీదే ఆధారపడి, సంక్షేమం అంటే జగన్ అంటే సంక్షేమం లాగే ఏ 4.5 ఏళ్ల పరిపాలన, అదేమన్నా మైనస్ అవుతుందా బీజేపీ పుంజుకోకపోవడానికి కారణం? అంటే బీజేపీ పుంజుకోకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి నాకు సంబంధం ఉంది అనుకోను. ఎందుకంటే బీజేపీ బేసిక్ గా 0% చుట్టూ తిరుగుతా ఉంది. అది పుంజుకోవాలంటే ఈ 2 పార్టీలు ఏదో ఒకటి వీక్ కావాలి. మన తెలంగాణలో బాగానే పుంజుకుంది కదా, గతంతో పోలిస్తే ఓటు శాతం పెరిగింది, సీట్లు ఖచ్చితంగా పెరిగాయి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు గమనంలో పెట్టుకుంటే 6 గ్యారెంటీల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కదా. 6 గ్యారెంటీల మీద అంత బాగుంటే 2/3 మెజార్టీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు? అధికారంలో ఉన్న భారతీయ బీఆర్ఎస్ ఏమో 2/3 మెజార్టీతో ఓడిపోయింది. గమనంలో అధికార పార్టీ 2/3 మెజార్టీతో ఓడిపోతుంది, గెలిచిన పార్టీకి 2/3 మెజార్టీ రాదు అంటే సంక్షేమ పథకాలు ఒకటే పనిచేయలేదని అర్థం. కాబట్టి అప్పుడు బీజేపీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకమా అనుకూలం అనే దానికన్నా బేసిక్ గా బీజేపీ యొక్క మౌలికంగా ఆ పార్టీ యాక్టివ్గా లేకపోవడమే కారణం. బీజేపీని విశ్వసించే పరిస్థితులు ఉండడం వల్ల ఈ సంక్షేమం అది ముందుకు రాదు. ఎప్పుడు ముందుకు వస్తుందంటే నువ్వు నేను తగాదా పడినప్పుడు. చంద్రబాబు గారు సంక్షేమం భయపడుతున్నాడు కదా, బీజేపీ భయపడదు, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తారు. చంద్రబాబు గారికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుతెన్ను వల్ల కాదు. బీజేపీ స్వతహాగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఎదుగుదల లేకుండా పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్న నేపథ్యంలో ఈ సర్వేని ఎంతవరకు రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రామాణికంగా తీసుకోవచ్చా? ఈ ఫలితాలు దీంతో కంపేర్ చేస్తే అసెంబ్లీ ఫలితాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయని ఎంతవరకు అనుకోవచ్చు? అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 అనేది అది అర్ధరహితం, అది సాధ్యం కూడా కాదు. గతంలో కన్నా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతాయి, గణనీయంగానే పెరుగుతాయి. ఇప్పుడు అర్బన్, నేను ఇంతకుముందు చెప్పాను, అర్బన్ డిసైడెడ్ లేదా అర్బన్ స్వభావం కలిగినటువంటి ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఆ రకంగా కనీసం 40-50 సీట్లు ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా ఆ సీట్లలో ప్రతికూలంగా ఉంటుంది వైసీపీకి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కొని తెచ్చుకున్న సమస్య కొంత ఉంది, రియాలిటీ కొంత ఉంది. కాబట్టి తెలుగుదేశానికి సీట్లు పెరుగుతాయి, ఓట్లు పెరుగుతాయి, దాంట్లో డౌట్ లేదు. అది పవర్లోకి వచ్చే అంత పెరుగుతుందా లేదా అనేది ఇంకా కొన్ని పొత్తులు ఎత్తులు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లే ఉంటాడా లేకపోతే మధ్యలో ఉల్టా అవుతాడా? ఇప్పుడు బీజేపీతో ఉన్నానా ఆయన అంటున్నాడు, బీజేపీ మళ్ళీ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీని కాదని తెలుగుదేశం ఉంటాడా? బీజేపీ చెప్పినట్టు ఉంటాడా? మనకు తెలియదు. బీజేపీ రా బయటకు అని చెప్పి ఆయన మాట విన్నాను అనుకోండి, మళ్ళీ ఆయన వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లో పెద్ద పెనుమార్పులు వస్తాయి కదా. జనసేనకు అనుకున్న సీట్లు ఇస్తాడా? 30, 40, 50 సీట్లు ఇస్తాడా? 10 సీట్లు ఇస్తే వాళ్ళు ఎట్టుంటారు? 50 సీట్లు ఉంటే వీళ్ళు ఎంతమంది పోతారు? అంటే జనసేనతో ఉంటుందా లేదా? జనసేనతో ఉంటే ఎట్లుంటుంది? ఇవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకోండి. నేను ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది దాన్ని గమనించారు. అదేమంటా అంటే, నేను అభ్యర్థుల ఎంపికని ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటాను అన్నాడు. అంటే ఆయన నాకు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆశించి ఆయన పోటీ చేశాడు. నేను ఎప్పుడు మీలాంటి ఇంటర్వ్యూలో చెప్తుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో నామినేషన్ల చివరి వరకు పొత్తులు తేల్తాడు అని అన్నాను, చాలా సార్లు అంటున్నాను. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఒక పేరు అనే చెప్పను, ఫోన్ చేసి నువ్వు అన్ని ఎట్లా చెప్తుంటావు అన్నాడు. నేను ఫోన్ చేసినాడు,
నువ్వు చెప్పిందే కరెక్ట్, మా వాడు ఖచ్చితంగా ఎన్నికల వరకు ఏం తేల్చడు. ఎందుకంటే ప్రజల అభిప్రాయం తీసుకుంటానంటే అర్థం ఏంటి, ఇంకా చర్చిస్తానని అర్థం. దాని ఎందుకు తెలుసా, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన టాక్టికల్ గా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఉంటాడా ఉండడా, పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి లేదు అనే విషయాన్ని ఇప్పుడే తేల్చి, కుప్పం అభ్యర్థి విషయంలో కూడా మరి ప్రజాభిప్రాయం తీసుకుంటారా? కుప్పం అభ్యర్థి తీసుకోండి, ఎవరికి పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ అడగడు కదా, ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. వై నాట్ వై 174. కాబట్టి ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ లో 30 ఇచ్చేసారు అనుకోండి శేఖర్ గారు, 30 సీట్లు ఏంటో తేలిపోతుంది. ఏంటో తేలిపోతే ఆ 30 సీట్ల తెలుగుదేశం ఏమవుతాడు, బయటపోయే అవకాశం ఉంది. ఒకవేళ 10 20 ఇచ్చారు అనుకోండి, జనసేన వాళ్ళు గమ్ముంటారా? కాబట్టి పరిశీలిస్తున్నామని ఎన్నికల వరకు తీసుకెళ్తాడు. ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే మీ కర్మ అని చెప్పి వదిలేస్తాడు. కాబట్టి దీనికోసమే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని వేరే రకంగా వాడాడు. ఒక రకంగా ఇటువంటి సర్వే ఫలితాలు వైసీపీలో అయితే జోషే తీసుకొస్తాయి, అందులో నో డౌట్. వాళ్ళైతే మేము ఖచ్చితంగా 175 లేదంటే 25 మాయ ఎంపీ స్థానాలు అంటారు. కానీ ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు? నిజంగా ఈ సర్వే ఫలితాలు చూస్తే అంత థ్రెట్ టీడీపీ జనసేనలకి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? వైసీపీకి ఓటింగ్ ఉంది, గెలవగలిగిన స్థాయిలో ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ ని కన్సాలిడేట్ చేసుకొని బూతుల వరకు తీసుకెళ్లే యంత్రాంగంలో మాత్రం తీవ్ర వ్యత్యాసం ఉంది. దాన్ని సరిదిద్దుకోపోతే మాత్రం ఈ జోష్ కొనసాగదు. సరిదిద్దుకుంటే ఖచ్చితంగా బెటర్ ఫలితాలు, వాళ్ళు చెప్పినట్టు 25కి 25 అంతా నేను చెప్పలేను, కానీ బెటర్ ఫలితాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ఈ సరిదిద్దుకోకుండా కేవలం ఇన్ఛార్జీలు మార్చుకొని ఇట్లా చేసుకొని మాత్రం ఆ ఫలితాలు 10% ఉంటాయి. 90% మారంటే జగన్ గారు కార్యకర్తలు కోరుకున్నట్టుగా అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. ఈ స్లోగన్ ఆయన అంగీకరించుకొని జిల్లాలో మకాం పెట్టి జిల్లాకు ఒక 2 రోజులు కూర్చొని కార్యకర్తలతో మాట్లాడితేనే ఈ మార్పులు చేర్పులు కరెక్ట్గా జరుగుతాయి. అప్పుడు టైమ్స్ నౌ ఫలితానికి దగ్గరగా వెళ్తారు, లేకపోతే మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, చూద్దాం. మొత్తానికి టైమ్స్ నౌ సర్వే ఆధారంగానే రేపు ఫలితాలు ఉంటాయి. నిజంగా 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుచుకుంటే మరి ఇంకా ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఒక రకంగా ఇది ఒక అలర్టా ప్రతిపక్షాలకి? కూటమి కడుతున్న టీడీపీ జనసేన లేదంటే బీజేపీ కూడా కలిస్తే వీళ్ళ ముగ్గురికి ఒక అలర్ట్ ఇస్తుందా ఈ టైమ్స్ నో సర్వే? వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి మీదట వేచి చూద్దాం.